నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఒక రకంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత జరుగుతోన్న దాడులు, ప్రతి దాడులు గమనిస్తే ఎవరిది పై చేశారు ఇప్పటి వరకు? చాలా క్లియర్గా భారతదేశాన్ని పై చేయి. ఉదాహరణ ఏంటంటే, మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. మనం వాస్తవంగా ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ క్రొనాలజీ చూస్తే ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి జరిగింది. అది పోరాటం కాదు, అది పిరికితనం. సో అమాయకులు, ఆయుధాలు లేని వారి సాధారణ ప్రజలపైన కాల్పులు జరపడం గొప్పతనం కాదు. సో పహల్గామ్కు రిటాలియేషన్గా భారతదేశం ఆపరేషన్ సింధూర్ జరిపింది. ఆపరేషన్ సింధూర్కు రిటాలియేషన్గా పాకిస్తాన్ మన 15 నగరాలు, అంటే నార్త్ నుంచి వెస్ట్ వరకు పాక్ బార్డర్ ఉన్న కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఈ రాష్ట్రాల్లో ఉన్న మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్ చేసింది. కానీ ఎక్కడా మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఛేదించలేకపోయింది. అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం దేర్ ఈజ్ నో క్యాజువాలిటీ, దేర్ ఈజ్ నో మెటీరియల్ లాస్. 2 సార్లు టార్గెట్ చేసింది. నిన్న 8వ తారీఖు 7th and 8th midnight టార్గెట్ చేసింది ఫస్ట్ టైం. తర్వాత లేట్ ఇన్ ద నైట్, అంటే 8th లేట్ ఇన్ ద నైట్ కూడా టార్గెట్ చేసింది. సో అంటే థర్స్డే లేట్ ఇన్ ద నైట్ కూడా మళ్ళీ జమ్మూ, ఉదంపూర్, జైసల్మీర్ ఇలా అన్నిటినీ టార్గెట్ చేసింది. కానీ ఇంతవరకు ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ను పెనట్రేట్ కాలేకపోయింది. మనకున్న ముఖ్యంగా రష్యన్ మేడ్ S-400 ఎయిర్ డిఫెన్స్, అలాగే ఇంటగ్రేటెడ్ కమాండ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్, ఇంటగ్రేటెడ్ కమాండ్ UAS గ్రిడ్ అండ్ డిఫెన్స్ సిస్టమ్, ఈ రెండింటినీ ఎక్కడా పెనట్రేట్ కాలేకపోయింది. అది భారత్ పై చేయికి మొదటి ఉదాహరణ. 2 సార్లు ప్రయత్నం చేసింది, 2 సార్లు కూడా ఫెయిల్ అయింది. కానీ ఇందుకు భిన్నంగా రెండో పాయింట్, భారతదేశం మాత్రం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను పెనట్రేట్ దూసుకెళ్ళగలిగింది, ఛేదించగలిగింది. అంటే మన పైన ఎప్పుడైతే మన ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు అటాక్ చేశారో, ఇండియన్ పాలసీ ఏంటంటే సేమ్ డొమైన్ అండ్ సేమ్ ఇంటెన్సిటీ, అంటే అదే రంగంలో అదే తీవ్రతతో భారతదేశం రెస్పాండ్ అవుతుంది అన్నది ఇండియన్ విధానం. సో అందువల్ల సేమ్ డొమైన్ సేమ్ ఇంటెన్సిటీతో రెస్పాండ్ అవుతున్న సమయంలో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను కాస్త ఇండియా ఛేదించగలిగింది. అందుకే ఉదాహరణ, కరాచీలో ఉన్న చైనీస్ మేడ్ HQ-9 బ్యాటరీని భారత్ ధ్వంసం చేసింది. సామాన్య భాషలో చెప్పాలంటే మీకు లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారతదేశం ధ్వంసం చేయగలిగింది. మిగతా చోట్ల కాకపోయిన దాని గురించి సమాచారం లేదు. కానీ లాహోర్లో మాత్రం క్లియర్గా లాహోర్ ఎయిర్ డిఫెన్స్ను ఇండియా ధ్వంసం చేయగలిగింది. అంటే పాకిస్తాన్ మన ఎయిర్ డిఫెన్స్ను ఛేదించలేకపోయింది, కానీ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ఇండియా సక్సెస్ఫుల్గా ఛేదించింది. పాకిస్తాన్ చాలా కాలంగా బెర్లి చేసుకుంటున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అది. ఇప్పుడు థర్స్డే లేట్ నైట్ జరిగిన ఇండియన్ అటాక్లో పాకిస్తాన్ ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు, దాన్ని కూడా ధ్వంసం చేసిందని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల ఫస్ట్ పార్ట్లో మన ఎయిర్ డిఫెన్స్ను వాడు ఛేదించలేకపోయాడు, వారి ఎయిర్ డిఫెన్స్ను మనం ఛేదించగలిగాం. ఇది మన క్లియర్ పై చేయి. రెండవది, పాకిస్తాన్ చెందిన 3 యుద్ధ విమానాల్ని ఇండియా కూల్చేసింది. F-16 యుద్ధ విమానం, ఇది అమెరికన్ మేడ్. చాలా పాకిస్తాన్ చాలా సింబల్ ఆఫ్ ప్రైడ్గా, అంటే మాకు F-16లు ఉన్నాయి అంటూ భారత్ను బెదిరిస్తుంటాం. అణ్వాయుధాల తర్వాత పాక్ వాడుకునే షోబీజ్ ఏంటంటే
F-16. భారతదేశం అనేక సార్లు అమెరికాకు అభ్యంతరం కూడా చెప్పింది ఈ F-16 యుద్ధ విమానాలు ఇవ్వడాన్ని. వాస్తవంగా F-16 యుద్ధ విమానాలని తీవ్రవాదులపైన ప్రయోగించడానికి మాత్రమే అమెరికా ఇచ్చింది. కానీ అది ఇండియా పైన ప్రయోగించిన అమెరికా ప్రేక్షక పాత్ర వహిస్తోంది. సో ఈ F-16 యుద్ధ విమానాన్ని అలాగే చైనీస్ మేడ్ 2 యుద్ధ విమానాలకి కూడా భారత్ కూల్చేసింది. ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే F-16 పైలట్ కూడా భారత సైన్యం వద్ద బందీగా ఉందని. ఇదంతా అన్కన్ఫర్మ్ రిపోర్ట్. అధికారికంగా భారత ప్రభుత్వం రియలీ బ్రీఫింగ్ ఇస్తుంది. ఆ బ్రీఫింగే ఫైనల్ వర్డ్. ఇప్పటిదాకా వస్తున్న సమాచారం బట్టి మనం చెప్తున్నాం తప్ప ఈ సమాచారాన్ని మనము ఎంత ఆథెంటికో కన్ఫర్మ్ చేయలేం. నేను చేయలేకపోవడం కాదు, జాతీయ మీడియా అంతర్జాతీయ మీడియానే కన్ఫర్మ్ చేయడం లేదు. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఉన్నా, యుద్ధం ఉన్నా ప్రాపగండా వార్ కూడా ఉంటుంది. అందువల్ల చాలా తప్పుడు సమాచారం కూడా క్రీప్ అవుతుంది. అందులో పాకిస్తాన్ లాంటి వాళ్ళైతే పెద్ద ఎత్తున ప్రాపగండా వారు మొదలు పెడుతున్నారు. అందువల్ల సెకండ్ పై చేయిందంటే పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని డౌన్ చేశాం. ఇక మూడవది భారతదేశం నావీ కూడా ఎంటర్ అయినట్టు ఇవాళ కూడా మన తెలుగు పత్రికల్లో కూడా పతాక శీర్షికలు వచ్చాయి. ఇండియన్ నావీ INS విక్రాంత్, అరేబియన్ సీలో ఉన్న INS విక్రాంత్ ఇండియన్ నావీ కూడా రంగంలో దిగింది. మరి ఎంత నిజమో తెలియదు కానీ మన పత్రికలో వస్తుందైతే బ్రహ్మోస్ క్షిపణులను కూడా కరాచీ పోర్టు పైన ప్రయోగించామని. బట్ మా జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇస్లామాబాద్ పాక్ రాజధాని అలాగే పాకిస్తాన్ కీలకమైన కమర్షియల్ మిలిటరీ స్థావరాలైన లాహోర్, కరాచీలపై కూడా భారతదేశం సక్సెస్ఫుల్గా అటాక్ చేయగలిగిందని. అంటే ఇప్పటిదాకా ఎయిర్ ఫోర్స్ ద్వారా ఉన్న అటాక్ కాస్త నావీ కూడా రంగంలో దిగింది అని. సో ఇది క్లియర్గా యుద్ధ పరిస్థితుల్ని తీసుకొస్తుంది. ఇప్పటికీ కూడా యుద్ధం అని మనం అనడం లేదు, కాన్ఫ్రంటేషన్, ఘర్షణ అంటున్నాం. కానీ నావీ రంగంలో దిగడం, ఇక మీ ఆర్మీ ఆల్రెడీ LOC వద్ద పాకిస్తాన్ ఆర్మీతో తలపడుతోంది. అంటే ట్రయడ్ అంటారు, ఈ త్రివిధ దళాధిపతులు. ఎయిర్ ఫోర్స్ లీడ్ తీసుకుంటోంది, కానీ అటు నావీ రంగంలో దిగింది. ఆల్రెడీ ఆర్మీని పాకిస్తాన్తో ఎంగేజింగ్లో ఉంది. సో అందువల్ల ఇక్కడ కూడా మనది క్లియర్ పై చేయి కనబడుతుంది. రెండవది. మూడవది ఏంటంటే డిప్లొమాటిక్ పై చేయి. ప్రపంచం ఎక్కడా కూడా భారత్ను ఖండించడం లేదు, పాకిస్తాన్నే నిందిస్తుంది ఎక్కువ దేశాలు. పాకిస్తాన్ పైన ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇండియన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నాడు. ఈ ప్రోటోకాల్ తేడా చూస్తే అర్థమవుతుంది పాకిస్తాన్కు అమెరికా ఏ రకమైన విలువ ఇస్తోంది అని. సో అందువల్ల డిప్లొమాటిక్గా కూడా అమెరికా ఆఫ్కోర్స్ ఇండియాకు అనుకూలమైన స్టాండ్ తీసుకోకపోవచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కు అనుకూల స్టాండ్ తీసుకోకపోయినా మనకు పైచేయిగానే భావించాలి. అందువల్ల డిప్లొమాటిక్ అప్పరాండి. ఇప్పటివరకు ఇస్లామిక్ కంట్రీస్ ఏవి రియాక్ట్ కాలేదు, చైనా కూడా మెటీరియల్గా రియాక్ట్ కాలే, మాటల్లో రియాక్షనే తప్ప మెటీరియల్గా రియాక్ట్ కాలే. రష్యా అయితే మన ఫ్రెండ్షిప్ స్టీల్ కన్నా బలమైంది అని స్టీల్ రిజాల్వ్ ప్రకటించారు, ఏకపక్షంగా పుటిన్ మద్దతు ప్రకటించారు. సో ఇండియా క్లియర్ డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ కనబడుతోంది. పాకిస్తాన్ కశ్మీర్ ఇష్యూను ఇంటర్నేషనలైజ్ చేయాలి, అంతర్జాతీయం చేయాలని కోరుకుంటుంది, ఇతరుల మీడియేషన్ కోరుకుంటుంది. భారతదేశం మాత్రం ముచ్చటే లేదు అంటుంది. తాజాగా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ చెప్పింది, ఇట్ ఈస్ ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు. ఇది మన ఎవరికి సంబంధం ఉన్న అంశం కాదు, ఆ రెండు దేశాలు చూసుకుంటాయని. సో ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ఇది మన పని కాదు, మన ఎవరి పని కాదు అని, అమెరికా పనే కాదు ఇతర పశ్చిమ దేశాల పని కూడా కాదు అని భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మీ మధ్యవర్తిత్వం జరుపుతామంటూ ఉబలాట పడుతున్న వారికి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఒక ఉదాహరణ. అందువల్ల క్లియర్గా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ని ఛేదించడం, పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కూల్చడం, నావీ రంగంలోకి దిగడం, ఈ మూడింటితో పాటు నాలుగవది డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ కూడా భారతదేశం సాధించింది. ఐదవది డొమెస్టిక్ కన్సెన్సస్. అంటే దేశం పాకిస్తాన్ డివైడెడ్గా ఉంటే ఇండియా పూర్తి స్థాయిలో రాజకీయ
పరమైన కన్సెన్సస్ సాధించాం. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఏ కంట్రీ అయినా యుద్ధం అనేది కేవలం సైన్యమే జరపదు, దేశం యావత్తు నిలబడాల్సి ఉంటుంది. సో దేశం యావత్తు నిలబడడం అనేది 5వ ప్రత్యేకత. సో మా పాకిస్తాన్తో పోలిస్తే ఒక డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్సస్ మీరు వాళ్ళ పేపర్లో వచ్చిందండి. పాక్ ఎంపీ మాట్లాడుతున్నాడు, పాక్ డిఫెన్స్ మినిస్టరు అసలు దాడే చేయలేదని డిఫెండ్ చేసుకుంటున్నారు, క్షణంకో మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లో ఆ రిగ్రెట్ మొదలైంది. కుక్కతో ఒక వంకరే కావచ్చు కానీ బట్ రిగ్రెట్ మొదలైంది. 6వది ఏంటి అంటే భారతదేశం వ్యూహాత్మకంగా కూడా ఎక్కడా కూడా మనము ఎస్కలేట్ చేయడం లేదు. అంటే పాకిస్తాన్ కోరుకునేది ఏంటంటే భారత్ విచక్షణారహితంగా కాల్పులు జరిపితే, మాపై దాడి చేస్తే మేము ప్రపంచమంతా వెళ్ళి ఇండియాను బదనాం చేయొచ్చు అనేది పాక్ కుట్ర. కానీ భారత్ ఎక్కడా సంయమనం కోల్పోవడం లేదు. చాలా క్లియర్గా ప్రపోర్షనాలిటీని మెయింటైన్ చేస్తున్నాం, నాన్ ఎస్కలేటరీ అప్రోచ్ను మెయింటైన్ చేస్తున్నాం, ఆ పాత్ దాటడం లేదు. వ్యూహాత్మక సంయమనం, స్ట్రాటజిక్ రెస్ట్రెయింట్ పాటిస్తున్నాం. అది పాకిస్తాన్కు తల తిరిగిపోతుంది. ఎందుకంటే వాడు కోరుకునేది ఏంటంటే మనము సంయమనం కోల్పోవాలి, మనం ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయాలి. అప్పుడు భారత్ను విలన్గా చూపి, భారత్ను దోషిగా చూపి పాకిస్తాన్ పబ్బం గడుపుకోవాలనుకుంటాం. ఆ అవకాశం మనం ఇవ్వడం లేదు. 7వది పాకిస్తాన్ పరిణామాలు చూడండి, ఇండియా పరిణామాలు చూడండి. ఇవాళ పేపర్లో మీకు కనబడుతుంది, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెటాను స్వాధీనం చేసుకుంది అని వార్తలు వస్తున్నాయి. అంటే ఇండియా పాకిస్తాన్ ఘర్షణని పాకిస్తాన్లో ఉన్న వివిధ వేర్పాటువాద ఉద్యమాలు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే పాకిస్తాన్ పరిస్థితి ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎందుకంటే బెలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో 44%. నిన్న మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్నే హైజాక్ చేశారు వాళ్ళు. సో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా అటాక్ మొదలుపెట్టి, టెహ్రీక్ తాలిబాన్ కూడా అటాక్ మొదలు పెడితే అటు ఇండియా నుంచి దాడి, ఇటు అంతర్గత దాడి రెంటినీ ఎదుర్కొంటే పాకిస్తాన్ విలవిలలాడాల్సి వస్తుంది. సో అక్కడ కూడా చాలా క్లియర్ పైచేయి పాకిస్తాన్ పైన కనబడుతుంది. అంటే యుద్ధ భూమిలో పైచేయి కాదు, బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండే కాదు, బ్యాటిల్ ఫీల్డ్కు రిలేట్ అయి ఉన్న ఇకో సిస్టంలో కూడా ఇండియా క్లియర్ అప్పర్ హ్యాండ్ కనబడుతుంది. పాకిస్తాన్లోనేమో బెలూచులు ఇతరులు తిరగబడుతుంటే ఇండియాలో అంతకు ముందున్న విభేదాలు కూడా పక్క పెట్టాను. సో అంతకుముందు ఏదో చిన్న చిన్న విభేదాలు లాంగ్వేజ్ పైననో ఇంకో దానిపైనో, ఇలా ఏది లేదు, అన్నీ పక్కకు పోయాయి. ఇండియా ఈజ్ సాలిడ్లీ బిహైండ్ అవర్ ఆర్మ్ ఫోర్సెస్. మన సైనిక బలగాల వెనకాల సమస్త భారతదేశం రాజకీయాలకు అతీతంగా అన్ని రకాల అంతరాలను మర్చిపోయి ఐక్యమైంది. పాకిస్తాన్ ఏమో ఇదే అవకాశమని వివిధ వేర్పాటువాద ఉద్యమాలు రైజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎక్కడ పాకిస్తాన్ రాజ్య వ్యవస్థతో దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇప్పుడు బెలూచీలు, ఖైబర్ పఖ్తూన్వాలో, టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లు, పఖ్తూనిస్తాన్ కావాలని కోరుకునేవారు. వీళ్ళందరికీ ఇప్పుడు వీక్ పాయింట్ పాకిస్తాన్ స్టేట్, పాకిస్తాన్ ఆర్మీ ఇది వీక్ పాయింట్. అలాగే అసీం మునీర్ అసలు జరగబోతోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అసీం మునీర్ పైన తిరుగుబాటు జరగబోతోంది. అది ఎంత నిజమో తెలియదు, స్పెక్యులేషన్. కానీ అసీం మునీర్ చర్య పైన కమాండర్స్ మీటింగ్ జరిగితే చాలామంది కమాండర్స్ తీవ్రమైన అభ్యంతరం తెలిపారు అని అంటున్నారు. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఇండియాది పైచేయి ఇప్పటి వరకు, ఇక ముందు కూడా ఇండియాదే పైచేయి ఉంటుందని ఈ ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల కొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానన్నారు ట్రంప్. అలాగే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా ఆపుతానన్నారు. మరి భారత్ పాకిస్తాన్ల మధ్య ఇంతటి ఉద్రిక్త యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేస్తూ ఉన్నాడు సార్? అసలు మొదలు అక్కడే యుద్ధాలు ఆపలేకపోయాడు. ఉక్రెయిన్ పీస్ ప్లాన్ ఇప్పటివరకు మ్యాక్సిమం అయితే ఉక్రెయిన్ మినరల్స్ కొట్టేశాడు అంతే.
ఉక్రెయిన్లో ఉన్న యురేనియం, టైటానియం కొట్టేశాడు తప్ప ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయాడు, గాజా యుద్ధం ఆపలేకపోయాడు. సో నేను వస్తే 24 గంటల్లో వార్స్ ఆపుతా అన్నాడు. ఇప్పుడు 3వ ఫ్లాష్ పాయింట్ సౌత్ ఏషియా. అంటే ట్రంప్ ఉన్న 2 మంటల్ని ఆపుతానని ప్రగల్భాలు చెప్పాడు. ఆ 2 ఆపలేకపోగా 3వ మంట మొదలైంది. 3వ మంట మొదలైంది ఎందుకు మరి అంటే ఎందుకు ఏం చేయలేకపోతున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒకవైపు భారత్ పాక్ల సమస్య శతాబ్దాలది అంటాడు, సెంచరీస్ ప్రాబ్లం అంటాడు. సో ఆయనకు హిస్టరీ తెలియదు. అంటే వెస్ట్రన్ పర్సెప్షన్. నేను ఇప్పుడు జేడీ వ్యాన్ స్టేట్మెంట్ చూస్తే మేమేం చేస్తాం, పాకిస్తాన్కు ఆయుధాలు వదిలేయమని చెప్పగలేము, ఇండియాకు ఆయుధాలు వదిలేయని చెప్పలేము. ఇంత హెల్ప్లెస్నెస్ అగ్రరాజ్యం వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉంది. అది కూడా తమ క్లయింట్ స్టేట్ అయిన పాకిస్తాన్. ఇండియా విషయంలో హెల్ప్లెస్నెస్ ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటే మనకు కొన్నాము, రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ కొనొద్దంటే కొన్నాము. కొన్ని సమయాల్లో అమెరికా ఒత్తిళ్ళు తలవంచవచ్చు మన ప్రభుత్వాలు. ఇప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దంటే ఊరుకున్నాం, మనం జీరోకి పట్టుకొచ్చాం. కానీ ఇండియా ఇస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. సో ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. పాకిస్తాన్ అది అలా కాదు కదా. పాకిస్తాన్ ఒక ఉపగ్రహ అది ఎవరి అలా F-16 యుద్ధ విమానాలని మనం కూల్చేసాము. F-16 ఇచ్చింది ఎవరు? అమెరికా. బైడెన్ $450 మిలియన్ ప్యాకేజ్ ఇస్తే ట్రంప్ $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. ట్రంప్ అండ్ బైడెన్ ఏ విషయంలోనూ ఒకే అభిప్రాయంతో ఉండరు. ఒక్క పాకిస్తాన్ విషయంలోనే ఒకే అభిప్రాయం. ప్రతి దాంట్లో బైడెన్ విధానాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తాడు. ఒక్క పాకిస్తాన్ విషయంలో మాత్రం ఇద్దరు ఒకే వైఖరి తీసుకున్నారు. సో అందువల్ల పాకిస్తాన్ అమెరికాకు చెప్పినట్టు వినే దేశం అది. ఈవెన్ పహల్గామ్లో వాడిన ఆయుధాల్లో కూడా మీకు అమెరికన్ మేడ్ అసాల్ట్ రైఫల్స్ ఉన్నాయి. సో అందువల్ల అమెరికా ఇస్ ఎ బిగ్ ఆర్మ్స్ సప్లయర్ టు పాకిస్తాన్ అపార్ట్ ఫ్రమ్ చైనా. చైనా కూడా సప్లయర్, తుర్కీ సప్లయర్, కానీ అమెరికా ఇస్ ఎ మేజర్ సప్లయర్. పాకిస్తాన్ ఇక్కడ దాకా ప్రెస్లర్ సవరణ, యాంక్ బ్రౌన్ సవరణ, ఇలా అమెరికన్ చట్టాలకు రకరకాల సవరణలు చేసి పాక్ ఈవెన్ న్యూక్లియర్ టెక్నాలజీస్ కూడా అందుతున్న అమెరికా ప్రేక్షక పత్రం వేయించాయి. మరి అమెరికా ఎందుకని ఇప్పుడు ఆపలేదు? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. F-16ను తీవ్రవాదులపైన వాడటానికి అమెరికా ఇచ్చింది. క్లియర్ కండిషన్స్లోనే ఉంటుంది, ఇది తీవ్రవాదులపైననే వాడాలి అని. భారతదేశం అబ్జెక్షన్ చెప్పినప్పుడల్లా అమెరికా వాదన ఇదే, పాకిస్తాన్ ఇది విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం, తీవ్రవాద బాధిత దేశం, తీవ్రవాదులను ఎదుర్కోవడానికి మేము ఇస్తున్నామని. ఎందుకంటే అమెరికా చట్టాలు ఒప్పుకోలేకపోతే. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు చూసాం, ఇండియా పైనే F-16 దూసుకొచ్చింది. ఇప్పుడు F-16 మనం కూల్చేసాం కూడా. అప్పుడన్నా కనీసం నాకు గుర్తున్న పాకిస్తాన్ భూభాగంలో కూల్చినట్టున్నది. ఇప్పుడు ఇండియాలోనే కూల్చాం. మనం F-16 పైలట్ కూడా పట్టుకున్నాం అంటాను. అదే నిజమైతే తేలిపోతుంది. ఇప్పుడు మరి పాకిస్తాన్ ఏం చేస్తుంది, అమెరికా ఏం చేస్తుంది, తామిచ్చిన F-16 విమానాల్ని పాకిస్తాన్ మిస్యూజ్ చేసుకుంటే ఒక్క మాట అమెరికా మాట్లాడతలేదు. అదే ఒక సావరెన్ కంట్రీని ఇండియా మరో సావరెన్ కంట్రీ అయిన వెనిజులా నుంచి ఆయిల్ కొంటా అంటే 25% టారిఫ్ వేస్తా అంటే నీకేం సంబంధం? మేము వెనిజులా నుంచి ఆయిల్ కొంటే నీకేం సంబంధం? అది పోనీయండి. మా రక్షణ కొరకు రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ కొంటామంటే అమెరికా కార్సా చట్టం కింద మన పైన ఆంక్షలు విధించింది. కార్సా చట్టం అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటారు. అంటే అమెరికా శత్రువులతో సంబంధాలు పెట్టుకున్న వారిపైన ప్రయోగించే చట్టం ఇది. అయినా మనం వినకుండా రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నాం. చైనా కొన్నది, తుర్కీ కొన్నది, వాళ్ళపైన అమెరికా ఆంక్షలు కూడా విధించింది. మరి మేము రష్యా దగ్గర ఆయుధాలు కొంటే నువ్వు ఆంక్షలు విధిస్తావే, మరి నీవు పాకిస్తాన్కి ఎందుకు ఆయుధాలు ఇచ్చావు? మన అమెరికా పైన ఎవడ ఆంక్షలు విధించాలి? ఇంత హిపోక్రసీ ఏంది అమెరికాది. అమెరికా ఒకవైపు మేము తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని చెప్తూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన ఒక్క మాట అమెరికా ఎందుకు అనలేకపోతుంది? మేము భారత్ అనలేం, పాకిస్తాన్ అనలేం అనేటువంటి ఈ వైఖరి ఏంటి అనేది క్వశ్చన్. అందువల్ల అది వెస్టర్న్ హిపోక్రసీని తెలియజేస్తుంది. ఇదేదో కేవలం ట్రంప్ అజ్ఞానాన్నే కాదు. సో అమెరికా డు నాట్ వాంట్ ఇంటర్వీన్. మనం మీడియేట్ చేయమని అంటలేం.
ఏమనంటే మీడియేట్ చేస్తూ ఉంటారు. అంటే మీడియేట్ ఎవడు అడిగిండు? మా మీడియేట్ ఎవరి మధ్య చేస్తాం? మాకు వాడికి ఉన్న వివాదంలో మీరెవరు? మీరు మీ వాడు కనుక వాడికి చెప్పండి. పాకిస్తాన్ అనేది భారత్ పైన అన్యాయంగా దాడి చేస్తోంది, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది, ఈ ప్రాంత సుస్థిరతను దెబ్బతీస్తోంది. మీ క్లయింట్, మీరు కస్టమరు అమెరికా చెప్తే వింటుంది పాకిస్తాన్. దానికి ఉదాహరణే అమెరికా కోరితే పాకిస్తాన్ తాను సృష్టించిన తాలిబాన్ పైన తాను యుద్ధం చేసింది. అదొక ఉదాహరణ, అమెరికా చెప్తే వింటుంది అనడానికి. రెండవ ఉదాహరణ ఒసామా బిన్ లాడెన్ 5 ఏళ్ళు పాకిస్తాన్లో రక్షణ కల్పిస్తే మళ్ళీ అమెరికా వాళ్ళు వాడిని లేపేయాలనుకుంటే అవకాశం ఇచ్చింది కదా పాకిస్తాన్. మాకు తెలియకుండానే అమెరికా దాడి చేసింది అంటారు, అది అబద్ధం. అది అమెరికా వాడిని తెలియకుండా ఉండే ప్రసక్తే లేదు. అది ఫేస్ సేవింగ్గా తన ప్రజల కోసం చెప్పుకుంటున్నది. పాకిస్తాన్ అవకాశం ఇవ్వకపోతే అమెరికా బిన్ లాడెన్ లేపేసేదా? మరంటే దీనికి క్లియర్గా అర్థమవుతుంది అమెరికా చెప్పితే పాకిస్తాన్ వింటుంది అంటానికి 2 ఉదాహరణలు చెప్పాను. మరి ఎందుకు చెప్పడం లేదు అమెరికా అంటే మనం ఎవరైనా అడగచ్చు, మరి చైనా చెప్పినా పాకిస్తాన్ వింటుంది కదా, కరెక్టే వింటుంది. కానీ చైనాని చెప్పు అని మనం అడుగుతాము, కానీ చైనాకు మనకు పడదు కదా. మనం చైనాకు వ్యతిరేకంగానే అమెరికాతో కలిసాం కదా. మనం క్వాడ్లో అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చైనాకు వ్యతిరేకంగా కలిసాం. సో చైనా వాడు మనం చెప్తే ఎందుకు వింటాడు? మనకి గాల్వాన్లో ఇలా సరిహద్దు వివాదం ఉంది, వాడికి వ్యతిరేకంగానే చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికాతో కలిసినప్పుడు మనం చెప్తే చైనా వాడు పాకిస్తాన్ ఎందుకు ఆపుతాడు? కానీ మనము అమెరికా చెప్తే పాకిస్తాన్ ఆపుతాడు కనుక అమెరికాను అడిగే హక్కు ఉంది మనకు. ఎందుకంటే అమెరికా నాయకత్వం క్వాడ్లో మనం భాగస్వామి. అమెరికాతో మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉన్నది. అందువల్ల మేము పాకిస్తాన్ సంగతి తేల్చమని అడుగుతున్నాం. చైనాను కూడా అడుగుతాం, కానీ చైనా మనకు వినే దేశం కాదు కదా. అమెరికా వినాల్సిన దేశం. ఎందుకంటే మనకు అమెరికాకు మధ్య ఆ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది కనుక అడుగుతున్నాను. సో మన ప్రత్యర్థిని అడగలేం కదా, మన మిత్రుడిని అడగలుగుతాం కదా. ఇలా అమెరికా ఇండియా ఫ్రెండ్షిప్ చాలా నేచురల్ ఫ్రెండ్షిప్, ఆకాశమే హద్దు అంటాం కదా. మన ఆకాశమే హద్దు అన్నప్పుడు మన ట్రంప్ మోడీ మంచి మిత్రులు అని చెప్తారు కదా. మరి ఎందుకు పాకిస్తాన్ ఆపడం లేదు అమెరికా? దానికి అమెరికా ఆన్సర్ చెప్పాలి కదా. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల సోలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ప్రస్తుతం అయితే ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది, ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ వ్యూహం ఏ రకంగా ఉండాలి సార్? ప్రతిదాడి వ్యూహమా లేకపోతే ఆత్మరక్షణ లక్ష్యమా? 2 కలిపి. ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజిక్ అఫెన్స్. సో డిఫెన్స్ అని చెప్పి మనం పాకిస్తాన్ దాడి చేస్తుంటే దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉండడమే కాదు కదా, నిర్వీర్యం చేయడమే కాదు, సేమ్ డొమైన్ సేమ్ ఇంటెన్సిటీలో రెస్పాండ్ అవుతాం. ఇది భారత వ్యూహంలో మొదటి పాయింట్, సేమ్ డొమైన్. ఉదాహరణకు వాడు మన ఎయిర్ డిఫెన్స్ అటాక్ చేస్తే మనం ఎయిర్ డిఫెన్స్ అటాక్ చేస్తాం. వాడు ఎల్ఓసి పైన మన పైన ఆర్టిలరీ గన్స్తో విరుచుకుపడితే అదే స్థాయి ఆయుధాలతో మనము విరుచుకుపడతాం. సో అందువల్ల పాకిస్తాన్ ఏ రంగంలో ఏ రూపంలో మన పైన దాడి చేస్తే అదే రంగంలో అదే రూపంలో అదే తీవ్రతతో ఇండియా రెస్పాండ్ అవుతుంది. అందుకే భారతదేశంలోని 15 నగరాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. మనం కూడా పాకిస్తాన్ నగరాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్ చేస్తాం. అఫ్కోర్స్ రిజల్ట్ తేడా ఉండొచ్చు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది, కానీ మనము లాహోర్లో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేయగలిగాం. అందువల్ల డొమైన్ అండ్ ప్రపోర్షనేట్. మన పైన పహల్గామ్లో తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రయోగిస్తే ఆ తీవ్రవాదులు ఉన్న స్థావరాల్ని గుర్తించి క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రెసిషన్ బాంబింగ్ ద్వారా 100 మంది తీవ్రవాదులు ఎలిమినేట్ చేశాం. అంటే తీవ్రవాదులు మా మీదకి వస్తే మేము వాళ్ళ సంగతి తేల్చాం. అందువల్ల సేమ్ డొమైన్ సేమ్ ఇంటెన్సిటీ. ప్రపోర్షనాలిటీ అంటారు, అంటే ఎంత మేరకు మన పైన అటాక్ జరిగితే అదే మేరకు మనం అటాక్ చేస్తున్నాం. ఇప్పుడు మన మిలిటరీ మనం ఎక్కడ ఆపరేషన్ సింధూర్లో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ ముట్టుకోలే, కానీ పాకిస్తాన్ మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ టార్గెట్ చేసింది థర్స్డే నైట్, May 8th నైట్. అంటే మన
జమ్మూ ఎయిర్ బేస్ను, పఠాన్కోట్ ఎయిర్ బేస్ను, ఇతర ఎయిర్ బేస్లను టార్గెట్ చేసింది. అందుకే మనం కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ను కూడా టార్గెట్ చేసాం. నావీ కూడా రంగంలో దిగాల్సి వచ్చింది. అందువల్ల మనకు కనబడితే సేమ్ డొమైన్, సేమ్ ఇంటెన్సిటీతో అటాక్ చేస్తున్నాం. అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ముఖ్యమో అఫెన్స్ కూడా అంతే ముఖ్యం. అంటే ఒకసారి దాడి చేస్తే ఆ దాడిని తిప్పికొట్టడం ఎంత ముఖ్యమో, రెండోసారి దాడి చేయకుండా శత్రువుని నిర్వీర్యం చేయడం కూడా అంతే ముఖ్యం. అందువల్ల మనం ఈ డ్యూయల్ స్ట్రాటజీ, సెల్ఫ్ డిఫెన్సే కాదు, అఫెన్స్ కూడా ఎందుకు, టు ప్రివెంట్ అటాక్, టు డిటర్ అటాక్. అంటే డిటరెన్స్లో భాగంగా మనం అటాక్ చేస్తున్నాం. ఇక రెండవది మనది ప్రపోర్షనాలిటీ, నాన్ ఎస్కలేటరీ అండ్ మెజర్డ్. ఇది రెండవ మన విధానంలో. నాన్ మెజర్డ్ అంటే ఆచితూచి, ఎంత ప్రపోర్షనాలిటీ అంటే ఎంత మేరకు మన పైన దాడి జరిగితే అంతే మేరకు మనం అటాక్ చేస్తున్నాం. దీన్ని నాన్ ఎస్కలేటరీ అప్రోచ్ అంటాం. అంటే ఉద్రిక్తతల్ని మనము పెంచడం లేదు. మనం పెంచే లక్ష్యం భారతదేశానికి కాదు. అందువల్ల ఇలా అమెరికా కానీ, యూరప్ కానీ, ప్రపంచ దేశాలన్నీ మీరు ఉద్రిక్తలు తగ్గించి మనం పెంచితే తగ్గించేది. మనం పెంచడమే లేదు. మనం ఏమంటున్నాం, మా పైన అటాక్ చేస్తే మేము అటాక్ చేస్తున్నాం. మా పైన అటాక్ చేసే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడుతున్నాం. అందువల్ల చాలా రెస్పాన్సిబుల్గా మన ఫారిన్ పాలసీ, మన స్ట్రాటజిక్ ఫోర్ సైట్ అంటారు, వ్యూహాత్మక ముందు చూపుతో భారతదేశం రియాక్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో పాకిస్తాన్ క్యాపబిలిటీ దెబ్బతింటుంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ దెబ్బతిన్నది. మనం ఎక్కడ పాకిస్తాన్ ఇంత వాగినా కూడా యుద్ధం అన్న పదం భారత నాయకుల నుంచి రాలేదు, భారత సైన్యం నుంచి కూడా రాలేదు. ఈవెన్ టుడే మన మిలిటరీ బ్రీఫింగ్లో కూడా ఎక్కడ వార్ అన్న పదం వాడలే, ఎక్కడా కూడా వార్ అన్న పదం వాడలే. అలాగే మనం ఎక్కడ అణ్వాయుధాలు వాడతామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలే. అవన్నీ మాట్లాడింది పాకిస్తాన్ వాడు. మన న్యూక్లియర్ వెపన్స్ గురించి ప్రస్తావించలే, మన వార్ గురించి మాట్లాడలేదు. మనం ఒకటే, మా పైన దాడి చేస్తే మేము దాడిని తిప్పికొట్టడమే కాకుండా దాడిని మరోసారి జరగకుండా మిమ్మల్ని పాకిస్తాన్ నిర్వీర్యం చేస్తాం. పాకిస్తాన్ నిర్వీర్యం చేసే క్రమంలో పాక్ భూభాగంలోకి వెళ్ళి కూడా చేయవచ్చు. సో అందువల్ల ఈ విధానంలో మనం ఎక్కడా తొందరపాటు లేదు. అదే సమయంలో వ్యూహాత్మక ముందు చూపుతో అడుగులు వేస్తున్నాం. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల సోలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి, యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇది యుద్ధానికి దారితీసే అవకాశం ఏదైనా ఉందా సార్? లేకపోతే దీన్ని అంటే సమస్యపోయే అవకాశాలు ఏదైనా కనిపిస్తూ ఉన్నాయా? అసలు వార్ను స్పెక్యులేట్ చేయడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇది క్షణక్షణం మారుతున్న పరిస్థితి, ఎవాల్వింగ్ సిచ్యువేషన్ అంటారు. అందుకే మీకు మీడియా బ్రీఫింగ్లో కూడా ప్రభుత్వం పదే పదే చెప్తోంది, మీరు ఆపరేషనల్ డీటెయిల్స్ అడగకండి, ఇది ఎవాల్వింగ్ సిచ్యువేషన్. అంటే ఇవాళ మనం మాట్లాడుకున్న పరిస్థితి ఇంకో క్షణం తర్వాత ఉండకపోవచ్చు. అందులో యుద్ధ భూమిలో ఏమవుతుంది అంటే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు 5 పంచవర్ష ప్రణాళికలు ఉండవు. ఆ స్పాట్ పైన డెసిషన్ తీసుకుంటారు. అందులో కొన్ని యాక్షన్స్ మన అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ దారితీస్తాయి. కొన్ని యాక్షన్స్ డిస్ప్రపోర్షనేట్ రిజల్ట్ కూడా దారితీస్తుంది. అందువల్ల పరిస్థితి లీనియర్గా ఉండదు, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అందువల్ల ఏది ఎటువైపు పోతుంది అనేటువంటి డైమెన్షన్స్ పైన ఉంటుంది. ప్రజలు పబ్లిక్ సెంటిమెంట్ నుంచి మొదలుకొని గ్లోబల్ ఒపీనియన్ వరకు స్ట్రాటజిక్ ఫ్యాక్టర్స్ అనేకము పనిచేస్తుంటాయి. ఎకనామిక్ సిచ్యువేషన్ నుంచి మొదలుకొని ఇంటర్నల్ సెక్యూరిటీ వరకు. అంటే మనకు బ్యాటిల్ ఫీల్డ్లో సాయుధ బలగాలు పోరాడుతుంటాయి, కానీ అది వ్యాక్యూమ్లో జరగదు. దాని హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్లు ఉంటాయి. సో ఈలోగా రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇప్పుడు నిన్న వార్త వచ్చింది, పాకిస్తాన్ ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ల మధ్య కూడా సమావేశం జరిగిందని. అది అన్కన్ఫర్మ్డ్ పక్క పెడితే జరిగిందని. బ్యాక్ ఛానల్ డిప్లొమసీలు కూడా ఉంటుంటాయి. అంటే ఇప్పుడు అమెరికా ప్రకటించింది, మాకు సంబంధం ఉన్న అంశం కాదు, కానీ ఇరు దేశాలని మేము రిక్వెస్ట్ చేస్తాం, పరిస్థితుల్ని కాస్త
చల్లార్చమని అంటామని. ఆల్రెడీ సౌదీ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్లో ఉన్నాడు, సౌదీ ఫారెన్ మినిస్టర్. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ నిన్న ఇండియాకి వచ్చారు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మన ఇండియన్ ఫారెన్ మినిస్టర్ చర్చలు జరిపారు. అందువల్ల ఇలా ప్రపంచం కూడా రియాక్ట్ అవుతూ వస్తుంది. తర్వాత డెవలప్మెంట్స్ ఏ టర్న్ తీసుకుంటాయో కూడా తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ బెలూచ్ వాళ్ళు తిరుగుబాటు మొదలుపెట్టారు. మరి ఏమైనా ఇరాన్ నుంచి కూడా పాకిస్తాన్ పైన వస్తారా, తాలిబాన్ కూడా రియాక్ట్ అవుతుందా? సో దేని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక క్లియర్గా ఎవాల్వ్ కావడం కష్టం. అందులో ఒక ఇలాంటి సైకిల్ ఆఫ్ వైలెన్స్ను మొదలు పెట్టడం వరకే అసీం మునీర్ చేతిలో ఉంటుంది, ఆపడం కూడా ప్రతిసారి ఆయన చేతిలో ఉండదు. ఎందుకుండదు అంటే డొమెస్టిక్ పబ్లిక్ ఒపీనియన్ కూడా కీలకమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆర్మీ, పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీని కోల్పోయి ఉన్నారు. అంటే వారు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇండియా కూడా ఆ పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు ప్రజల సెంటిమెంట్ కాదని డెమోక్రటిక్ నేషన్స్లో ప్రభుత్వాలు వ్యవహరించలేవు. ఉదాహరణకు మన ప్రభుత్వం మధ్యలో చేతులు తేలేదు కదా. అందువల్ల రెండు వైపులా కూడా పబ్లిక్ సెంటిమెంట్ ప్రభావం కూడా ఉంటుంది. అందువల్ల బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ ఎవరికి ఉంది అన్న దానిపైన ఉంటుంది. అందువల్ల వార్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. పాలిటిక్స్నైనా మనం స్పెక్యులేట్ చేయొచ్చు కానీ వార్ చేయలేం. 2022 నుంచి 25 అయిపోయింది, 3 years ఇన్ ఉక్రెయిన్ వార్. ట్రంప్ వచ్చాక దాదాపు అయిపోయింది అన్న భావన కలిగింది. ఇది క్లోజ్ అవుతుంది, డీల్ కుదరబోతోంది అన్నారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. కానీ సడన్గా ఇప్పుడు ఏమైందో తెలియని పరిస్థితి, ఒక రకమైన ఫ్లక్స్ క్రియేట్ అయింది. సో అందువల్ల ఈ వార్ లైక్ సిచ్యువేషన్స్ కాన్స్టాంట్గా ఎవాల్వ్ అవుతాయి. అనేక ఫ్యాక్టర్స్, ఫోర్సెస్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. ప్రతి చర్య మనం మెజర్డ్గా ఉండదు, దాని రియాక్షన్ రకరకాల డైమెన్షన్స్లో అది స్పిల్ ఓవర్ అవుతుంటుంది. అందువల్ల లెట్ us నాట్ స్పెక్యులేట్. ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలని. ఇప్పటికైతే భారతదేశం సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ కుట్రల్ని, కుతంత్రాలని ఎదుర్కొంటూ వస్తుంది. లెట్ us hope better sense will prevail on పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం ఆపనంత కాలం దీనికి శాశ్వత పరిష్కారం లేదు. తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం ఆపితే ఎక్కడో చోట మనము శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు. అప్పటిదాకా శాశ్వత పరిష్కారం లేదు. అందువల్ల పాకిస్తాన్ పరిస్థితి ఎక్కడికి నెట్టివేయబడుతుంది అనేది చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.